నమస్కారం, సుస్వాగతం. అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం శ్రీ సొరకాయల స్వామి వారి గురించి తెలుసుకుందాం. కలియుగ దైవం శ్రీనివాసుడికి పద్మావతికి వివాహమైన నారాయణవనం కేంద్రంగా జీవితమంతా గడిపి సొరకాయల స్వామిగా ప్రసిద్ధి పొందిన అవధూత సుమారు 200 సంవత్సరాలు జీవించినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. క్రీస్తు శకం 1700 ప్రాంతంలో తిరుపతి సమీపంలో నిరుపేద గొల్లల కుటుంబంలో జన్మించినప్పుడు ఆయన పేరు రామస్వామి. చిన్నతనమంతా గొర్రెలు మేకలు కాస్తూ గడుపుతుండగా అడవిలో ఒక యోగి కనిపించి మంత్రోపదేశం చేసి ఉంటాడని, అప్పటి నుంచి ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండేవాడని, తల్లిదండ్రులు ఎవరో తెలియదని చెప్తూ ఉండేవాడని అంటారు. వయసు కూడా ఎవరికీ తెలిసేది కాదు. వేష భాషలు విచిత్రంగా ఉండేవి. ఒక గుడ్డల మూట, తలకు తలపాగా, మోకాళ్ల వరకు చిరుగుల పంచే, చేతిలో 2 కుక్కలు, భుజాన కావడి, ఒకవైపు మలమూత్రాల కుండ, రెండవ వైపు తినడానికి తాగడానికి ఉపయోగపడే సొరకాయ బుర్రలు ఉండి బుడబుక్కలవాడిలాగా కనిపించేవాడట. తను ఉన్న ప్రతి చోట అగ్నిహోత్రం వెలిగిస్తూ ఉండేవాడాయన. పైన చెప్పిన లక్షణాలన్నీ అవధూతలకి ఉంటాయి. మలమూత్రాల కొండ చేతిలో ఉండటం, భగవద్గీతలో చెప్పినట్లు బంగారాన్ని అశుద్ధాన్ని ఒకటిగా చూడటం, ఇది యోగుల లక్షణం. అగ్నిహోత్రం వెలిగించటం వల్ల అతను బ్రాహ్మణుడై ఉండవచ్చని కొందరి భావన. చేతిలో కుక్కలు దత్తావతారాన్ని తలపిస్తుండగా, ఇక భుజాన కావడి అనేది కష్ట సుఖాలని 2 భుజాలపై మోస్తున్నట్లు, ఆ పైన గుడ్డల మూట. నివాస గృహం లేనందువల్ల అవధూతగా దేశద్రిమరిగా ఉన్నాడని తెలుస్తోంది. సొరకాయ బుర్రలు ఓంకారనాదానికి ప్రసిద్ధి. స్వామి చాలా మహిమలు ప్రదర్శించాడు. ఒకసారి పశువుల కాపరులు కుక్కను కొడుతుంటే దాన్ని కొట్టొద్దు, ఆ కుక్క పూర్వజన్మలో తనతో పాటు బర్రెల కాపరిగా ఉండేవాడని, ప్రారబ్ధ కర్మల వల్ల కుక్కగా పుట్టాడని సొరకాయల స్వామి చెప్పాడు. ఒక ఎద్దు చాలా రోజులుగా గడ్డి తినకుండా ఉంటే దాని దగ్గరకు వెళ్లి గడ్డి తినమని చెప్పగా అది గడ్డి తిని ఆరోగ్యంగా మారింది. కుష్ఠవ్యాధిని కేవలం నువ్వుల నూనె రాసి నయం చేశారు సొరకాయల స్వామి వారు. జ్వరంతో శవాకారంగా మారిన చిన్న పిల్లకు మట్టి తినిపించి జ్వరాన్ని తగ్గించారు. ఆమె 2 నెలల్లో తిరిగి ఆరోగ్యంగా తయారైంది. పంచభూతాలపైన స్వామివారి శాసనాలు పనిచేసేవి. ఒకసారి కొందరు భక్తులు సొరకాయల స్వామిని చూసి తిరుగు ప్రయాణం అవుతుండగా కుంభవృష్టిగా వాన వచ్చే సూచనలుండగా ఆ భక్తులు బండి ఎక్కుతుండగా స్వామివారు అమ్మా బిడ్డలు బయలుదేరుతున్నారు, తడవ నీకు అన్న మాటలు వినబడ్డాయి. దారి పొడవున ఎంత వాన వచ్చినా వారి బండి మాత్రం తడవలేదు. ఆరు బయట దోమలు కుడుతున్నాయని స్వామి పక్కన పడుకున్నతను అంటే చుట్టూ వృత్తాకారంలో గీత గీయగా అతను రాత్రంతా దోమల బాధ లేకుండా నిద్రపోయాడు. ఒకసారి అన్నదాన సమయంలో వంట చేసిన ఆవిడ హఠాత్తుగా చనిపోయింది. వంటకాలన్నీ మైలపడినాయని అన్నదాత బాధపడటం గ్రహించిన స్వామి ఆమెను మరల బ్రతికించి వంట సామాగ్రి అంతా భోజనశాలకు తరలించిన తరువాత ఆమె చనిపోయేట్లు చేశారు. ప్రకృతిలోని శక్తులపై స్వామికి గల అధికారం పైన చెప్పిన ఉదాహరణల వల్ల తెలుస్తోంది. స్వామి ఎక్కడ ఉన్నా తనను తలుచుకోగానే రక్షించేవారు. 1889లో మద్రాసులో ఉన్న స్వామి భక్తుడు యతిరాజుల నాయుడు పాము కరవగా స్వామిని స్మరించగానే వీపు తట్టి అభయమిచ్చారు. వెంటనే విషం దిగి క్షేమంగా బయటపడ్డాడు యతిరాజులు. ఎక్కడి నారాయణవనం, ఎక్కడి మద్రాసు, స్వామి దేశకాలాలకు అతీతులని దీనివల్ల తెలుస్తోంది. నారాయణవనంలో నదిలో స్నానం చేస్తూ అయ్యో నా చెలికాడు పోయేనే అన్నాడు. స్వామి శిష్యుడు చట్టి పరదేశి చనిపోతున్నట్టు గ్రహించాడు. పక్కనే ఉన్న మొదలయారకు ఏమీ అర్థం కాలేదు. నా చెలికాడు పోయాడు అన్నదానికి అర్థం తరువాత తెలిసింది. సొరకాయల స్వామి అద్భుత యోగ శక్తుల ద్వారా దెయ్యాలు భూతాలని తరిమి కొట్టేవారు. దెయ్యం పట్టిన వారికి స్వామి విభూతి పెడితే ఆ దెయ్యం పారిపోయేది. ఒకసారి ఏం జరిగిందంటే స్వామి ధునిలో కట్టెలు వేస్తూ ఉండగా మంట విపరీతంగా పెరిగినప్పుడు స్వామిని విపరీతంగా తిడుతున్న ఓ మహిళ ఈ స్వామి నన్ను కాల్చి చంపుతున్నాడు, నేను వెళ్ళిపోతాను అని అరచి మూర్ఛపోయింది. నెమ్మదిగా కాసేపని తరువాత లేచి స్వామికి క్షమాపణ చెప్పుకుని తిరిగి వెళ్ళిపోయింది. ఆమెలో దెయ్యం మాయమైంది. దామరపాకం అనే ఊరిలో నల్లత్తూరు మునుస్వామి అనే మాంత్రికుడు ఉండేవాడు. అతను ఊరిలో అందరికీ హాని చేస్తూ ఉండేవాడు. స్వామివారు ఆ ఊరిలో తిరుగుతూ చుట్ట వెలిగించడానికి అగ్గిపుల్ల గీస్తే 2 సార్లు ఆరిపోయింది. ఎందుకిలా అవుతోందని చూస్తే దూరంగా మాంత్రికుడు కనిపించాడు. స్వామి చీ కుక్క అక్కడే ఉండు అని చుట్ట అంటించుకుని వెళ్ళిపోయాడు. ఆ మాంత్రికుడు
అక్కడే 2 రోజులు నుంచునే ఉన్నాడు. మాంత్రికుడు తాలూకు వాళ్ళు వచ్చి క్షమించమని అడగ్గా స్వామి ప్రభావంతో మాంత్రికుడు మళ్ళా నడవసాగాడు. అతని తాంత్రిక శక్తులన్నీ నశించి స్వామికి శిష్యుడయ్యాడు. అందరూ యోగ పురుషుల మాదిరిగా స్వామికి తన అవసాన కాలం తెలిసింది. 1902లో తన శిష్యులైన పురుషోత్తమ నాయుడు, పాపయ్య చెట్టిని తన దగ్గరికి పిలుచుకున్నారు. ఎల్లుండి మా దేశం పోతున్నాను అన్నారు. వారికేమీ అర్థం కాలేదు. రాత్రి 150 బిందెల నీళ్లు స్నానం చేసి 12 గంటలకు ఉత్తరముఖంగా కూర్చుని హారతి ఇమ్మని అడిగారు. అప్పుడు వారికి అనుమానం వచ్చింది. రేపు 12 గంటలకు పోతాను అన్నట్లు సైగల ద్వారా చెప్పారు. 1902వ సంవత్సరం ఆగస్టు 9వ తేదీన తన ప్రియభక్తుడైన నాయుడు మీదికి ఒరిగి ప్రాణం విడిచారు సొరకాయల స్వామివారు. ఆయనకు అక్కడే సమాధి కట్టి నేటికి ఆరాధనోత్సవాలు చేస్తున్నారు. స్వామితో ప్రత్యక్ష సంబంధం కలవారిలో ఆకుర్తి మూటలమ్మ ఒకరు. ఈమె చరిత్ర కూడా ఈ ఛానల్లో ఉంది. ఈ మూటలమ్మ గారు ఎంతో ప్రసిద్ధులు. 1902లో స్వామి మద్రాసు వచ్చినప్పుడు యతిరాజులు నాయుడు గారి అన్న వారి వయసు అడగ్గా 500 ఏండ్లు అని చెప్పారు. 1885లో స్వామి కార్వేటి నగరం మహారాజుల వారిని దర్శించారు. స్వామి 1883లో మొదటిసారి రత్న సభాపతి కూతురి పెళ్లికి మద్రాసు వెళ్లారు. 1876, 77 కరువు కాలంలో స్వామి తెన్నెంబేడు గ్రామంలో ఉండి తన దివ్యశక్తుల ద్వారా ప్రజలకు సహాయం చేశారు. 18వ శతాబ్దంలో పుత్తూరులో కట్టించిన సత్రంలోని శాసనంలో స్వామి వారి ప్రస్తావన ఉండటం వలన సొరకాయల స్వామి క్రీస్తు శకం 1700 ప్రాంతంలో పుట్టి ఉండవచ్చని అనుకున్నారు. 1902 ఆగస్టు 9వ తేదీన స్వామి నిర్యాణం జరగటం వలన 200 సంవత్సరాలు జీవించినట్లుగా తెలుస్తోంది. ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన శ్రీ సొరకాయల స్వామివారి చరిత్ర 2015వ సంవత్సరం ఆగస్టు నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది. నమస్కారం.